పరిశుభ్ర భారతదేశం ఇది గాంధీజీ కలలు గన్న సుందర స్వప్నం. అదే ఇప్పుడు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నోటి వెంట స్వచ్ఛ భారత్ కార్యక్రమంగా పలుకుతోంది. ఈ కల నెరవేరాలంటే స్వచ్ఛత ఇంటింటి నినాదం కావాలి. ఆ నినాదం కూడా ఒక మేలైన విధానంలో ఆచరణలోకి రావాలి. ఫలితంగా వ్యర్థాలను కూడా అర్థవంతంగా మలచుకోవచ్చు. సాధారణంగా వీటిని ఏ ప్లాస్టిక్ కవర్లోనో లేదంటే డస్ట్బిన్లోనో వేసి రోడ్డుపై పడేయడం, లేదంటే పారిశుద్ధ్య కార్మికుడు వచ్చినప్పుడు ఇచ్చేయడం చేస్తున్నారు. ఆ సిబ్బంది కూడా చెత్తను నేరుగా ఊరు బయట డంప్ యార్డ్లోనో అన్లోడ్ చేసి పని ముగిస్తారు. వాస్తవానికి డంప్ యార్డ్కి చేర్చడం వల్ల చెత్తను తరలించినట్లే, కానీ తొలగించినట్లు మాత్రం కాదు. పైగా ఓపెన్ ప్లేస్లో లోడ్లకు లోడ్లు వేస్ట్ వేయడం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో నిత్యం దుర్వాసన వస్తూనే ఉంటుంది. పందులు, కుక్కలు, ఇతర అనేక రకాల జీవులు అక్కడికి వెళ్లడం, అక్కడి నుంచి మళ్లీ జనావాసాల్లోకి రావడం జరుగుతుంది. దీంతో వ్యాధులు ప్రబలే ఆస్కారం 100% ఉంటుందన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక. 1995లో గుజరాత్లో ప్రబలిన ప్లేగ్ వ్యాధి ఇందుకు ఉదాహరణ. డంప్ యార్డులో పేరుకుపోయిన చెత్తను తగలబెట్టడం వల్ల వ్యర్థాలకు సంబంధించిన కాలుష్యం గాల్లో కలిసి వాయు కాలుష్యానికి దారితీస్తోంది. ఇప్పటికే నగర కాలుష్యానికి బలవుతోన్న సగటు జీవికి డంప్ యార్డ్ ద్వారా విస్తరించే వాయు కాలుష్యం మరింత ముప్పుగా మారుతోంది. హోటల్స్, పలు ఇతర షాపుల వారు చాలా మంది తమకు అవసరం లేదు అనుకున్న ప్రతి వ్యర్థాన్ని డ్రైనేజ్కి చేర్చుతుంటారు. దీనివల్ల అది జామ్ అవ్వడం తప్పించి మరో ప్రయోజనం లేదు. డ్రైనేజీలు మూసుకుపోవడం, లేదంటే పొంగి పొరలడం, మౌలిక సదుపాయానికి ఆటంకం కలగడం, వచ్చేపోయేవారు ముక్కు మూసుకొని వెళ్లడం, ఇదంతా కూడా బాధ్యతారాహిత్యంగా డ్రైనేజీని వాడడం వల్లనే జరుగుతుంది. చెత్తను ఎలా తొలగించాలి? వ్యర్థాలను పడేయడం ఒక క్రమ పద్ధతిలో జరగాలి. ఆ విధానం వ్యక్తులుగా ఇళ్ళు, కార్యాలయాల నుంచే మొదలు కావాలి. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న చెత్తను 3 రకాలుగా విభజించాలి. చెత్తలో రకాలు: 1 తడి చెత్త, 2 పొడి చెత్త, 3 హానికారకమైన చెత్త. వ్యర్థాలను ఇలా 3 రకాలుగా బుట్టల్లోనో టబ్బుల్లోనో విడదీయడం వల్ల వాటి నుంచి ఎన్నో రకాల ఉపయోగాలు పొందవచ్చు. తడి చెత్త తరలింపు. దీన్ని సేంద్రియ ఎరువుగా తయారు చేసే వీలుంది. కారణం, ఇది భూమిలో ఇట్టే కలిసిపోతుంది. ఇళ్ల నుంచి సేకరించిన తడి చెత్తను నేరుగా ఎరువు తయారు చేసే ప్రాంతాలకు తరలించవచ్చు. అక్కడ వారు దాన్ని కుళ్లబెట్టి కంపోస్ట్ తయారు చేస్తారు. దానిని ఉద్యానవనాలకు, రసాయన రహిత ఎరువుగా ఇళ్లకు, పొలాలకు సరఫరా చేయొచ్చు. ఫలితంగా ఆదాయము వస్తుంది. ఎందుకు పనికిరాదు అనుకున్న తడి వ్యర్థంపై ఈ మాత్రం అవగాహన ఉంటే ఎందరికో అర్థవంతమైన ఉపాధిని అందించిన వారమవుతాం.
అసలు తడి చెత్త అంటే మిగిలిపోయిన ఆహార పదార్థాలు, వండిన కూరలు, కూరగాయలు, పళ్ళు, తొక్కలు, కొబ్బరి చిప్పలు, బోండాలు, కాచిన టీ, కాఫీ పౌడర్లు, వాడిన పూలు, పూజలో వాడే వస్తువులు, వెంట్రుకలు, మాంసాహార వ్యర్థాలు, ఇలాంటివన్నీ తడి చెత్తగా చెప్పవచ్చు. తడి చెత్త నుంచి ఎలాంటి అద్భుతాలు చేయొచ్చు? ఇళ్ళు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలు, హోటళ్లు తదితర స్థలాల్లో చెత్తను పారవేసేందుకు విడివిడిగా ప్లాస్టిక్ రహిత కవర్లను గాని, బుట్టలను గాని వినియోగించాలి. చెత్త తొలగించేందుకు పుష్ కార్టులను తీసుకొచ్చిన పారిశుద్ధ్య కార్మికుడికి విడివిడిగా వాటిని అందించాలి. 4-5 వీధుల్లో పోగైన చెత్తను ఏకం చేసేందుకు ఒక ట్రాన్సిస్ట్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ చెత్తను లారీల్లో లోడ్ చేసి డంప్ యార్డులకు తరలిస్తారు. డంప్ యార్డుల్లోని ప్రాసెసింగ్ యూనిట్కి చేరిన తడి చెత్తను నీటిలో కలిపి వడపోస్తాడు. ఆ వచ్చిన నీళ్లను లీచింగ్ వాటర్ అంటాం. దీనికి పశు వ్యర్థాలను కలిపి గ్యాస్ తయారీకి ఉపయోగిస్తారు. దీన్నే బయోగ్యాస్ అంటాం. ఇది వంట చేసుకునేందుకు కూడా అనుకూలం. అయితే 70% బయోగ్యాస్ కి 30% డీజిల్ కలిపి విద్యుత్ శక్తిని సైతం సృష్టించవచ్చు. లీచింగ్ వాటర్ ని తీసివేయగా ఉన్న తడి చెత్తను కొళ్లబెట్టేందుకు యార్డులోనే షెడ్లుంటాయి. వీటికి తగినంత స్థాయిలో వానపాములను కలిపి కుళ్లబెడితే 2 నెలల్లో కంపోస్ట్ ఎరువు తయారవుతుంది. ఈ సేంద్రియ ఎరువుల్ని 1 కేజీ 5 కేజీల ప్యాకింగ్స్ గా మార్చి అమ్మడం వల్ల మున్సిపాలిటీకి ఆదాయం అందడమే కాదు, పర్యావరణానికి మేలు చేకూరుతుంది. డ్రై వేస్ట్లో సెగ్రిగేషన్ చేయటం ద్వారా రీసైక్లింగ్ పనికొచ్చే ఐటమ్స్ అన్ని తీసుకొని అవి మనం సేల్ చేయటం జరుగుతుంది. అట్లాగే ఈ డోర్ టు డోర్ కలెక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెత్త అనేది రోడ్ల మీద వేయకూడదు, కాలువలలో వేయకూడదు, ఇంట్లోనే పెట్టుకొని ఒక తడి చెత్త డబ్బాల్లో కానీ లేకపోతే సంచుల్లో కానీ బకెట్లలో కానీ ఇస్తే వర్కర్కి ఇవ్వాలి. లేని టైంలో మటుకు కంపల్సరీగా అవర్స్లోనే ఇవ్వాలనేది పెట్టాము. దానివల్ల ఏంటంటే పబ్లిక్ కూడా మంచి కోఆపరేట్ చేశారు మాకు. సాధారణంగా 1,00,000 లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో అయితే రోజుకు 5 నుండి 8 టన్నుల చెత్త వస్తుంది. అంటే కనీసం 50 లీటర్ల లీచ్ వాటర్. దీని ద్వారా 15 క్యూబిక్ మీటర్ల గ్యాస్ను ఉత్పత్తి చేయొచ్చన్నమాట. దానికి డీజిల్ని జత చేయడం ద్వారా 1600 వాట్స్ వరకు విద్యుత్తును సృష్టించవచ్చు. ఈ శక్తితో కనీసం 50 ట్యూబ్లైట్లు వెలుగుతాయి, 20 ఫ్యాన్లు తిరుగుతాయి. ఫలితంగా విద్యుత్ ఖర్చును తగ్గించుకున్న వారం అవుతాం. మొత్తం మాకు 7 బయోగ్యాస్ ట్యాంక్స్ ఉన్నాయండి. బయోగ్యాస్ ప్లాంట్ నుంచి వచ్చిన బయోగ్యాస్ని 70% బయోగ్యాస్, 30% డీజిల్తో ఇక్కడ మాకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్లో 16 ఫ్యాన్స్, ఒక 40 ట్యూబ్లైట్స్ ఉన్నాయండి. ఈ 40 ట్యూబ్లైట్స్, ఈ 16 ఫ్యాన్స్ని మేము సెపరేట్గా పవర్ వాడకుండా ఈ బయోగ్యాస్ ప్లాంట్ నుంచి వచ్చిన గ్యాస్తో ఈ పవర్ని జనరేట్ చేస్తూ మా ఫ్యాన్స్ లైట్స్కి అదే పవర్ యూజ్ చేస్తూ ఎలక్ట్రికల్ బిల్లు కూడా పర్ మంత్ 30 నుంచి 35,000 వరకు తగ్గించడం జరుగుతుంది. పొడి చెత్త తరలింపు. పొడి చెత్తను డంప్ యార్డ్లో పడేసి ఏళ్లు గడిచిన భూమిలో కలిసిపోవు. ఒకవేళ తగలబెట్టిన భయానక కాలుష్యం తప్పదు. ఇందుకు బదులుగా పొడి చెత్తను రీసైక్లింగ్కి పంపడం మేలు. కారణం, పునరుత్పత్తికి పొడి చెత్త అత్యుత్తమ ముడి పదార్థం. ఏ రకానికి చెందిన వస్తువుల్ని ఆ రకంగా వేరు చేయడం ద్వారా దీన్ని మనం సాధ్యం చేయొచ్చు. పొడి చెత్త అంటే చిత్తు కాగితాలు, అట్టముక్కలు, ప్లాస్టిక్ సంచులు, డబ్బాలు, బల్బులు, ట్యూబ్లైట్లు, గాజు వస్తువులు, పాత దుస్తులు, చెప్పులు, బ్యాగులు, పాలు, నూనె కవర్లు, వాటర్ బాటిల్స్, పౌడర్ డబ్బాలు, లోహపు వస్తువులు, ఇవన్నీ పొడి చెత్త కిందకొస్తాయి. వీటి రీసైక్లింగ్ కూడా ఆదాయాన్ని అందించే ఓ చక్కటి మార్గం. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేస్తూ ఎరువుగాను రీసైక్లింగ్తో తరలించడం వల్ల డంప్ యార్డ్కి ఉండాల్సిన స్థల పరిమాణం తగ్గుతుంది. యార్డ్ అంతా కూడా పర్యావరణ హితంతో
చక్కని పార్కులా మార్చుకునే వీలు ఉంది. ఇక్కడ గత 2011 నుంచి చాలా విపరీతంగా ఒక 2 అడుగుల ఎత్తు వరకు డంప్ చేసి, అంటే మామూలుగా చెత్తతో నిండి ఉండేది. దీన్ని ఒక పార్క్లా తయారు చేయడానికి వర్కర్స్తో పాటు కమిషనర్ అందరూ పూనుకొని అప్పటి నుంచి కూడా ఒక్కొక్కటి, అంటే పల్వరైజర్ షెడ్లని, సెగ్రిగేషన్స్ అని ఒక్కొక్కటిగా నిర్వహిస్తూ హానికరమైన వ్యర్థాలు, జాగ్రత్తలు, ఇళ్లల్లో, ఆసుపత్రుల్లో వాడి పడేయాల్సిన మిగిలిన టాబ్లెట్లు, వాటి కవర్లు, టానిక్ బాటిల్, ఇంజెక్షన్లు, సిరంజిలు, ఫినాయిల్ వంటి రసాయన సంబంధిత సీసాలు, డబ్బాలు, తీసేసిన గోళ్లు లాంటివి హానికరమైన వ్యర్థాల జాబితాలోకి వస్తాయి. వీటిని చెత్తలో యథావిధిగా కలిపేయకుండా ప్రత్యేకంగా ప్యాక్ చేసి తరలించాలి. చెత్తనిచ్చేవారు సైతం వాటిని తడి, పొడి చెత్తలతో కలపకుండా వేరు చేయాలి. ఫలితంగా ఇతరుల ఆరోగ్యానికి ఎలాంటి హాని చెయ్యని వారము అవుతాం. చెత్తను వేరు చేయడం ఎవరి బాధ్యత? ఇల్లు శుభ్రంగా ఉండాలని ఆ చెత్తను రోడ్డుపై వేయకూడదు. సమాజాన్ని అనారోగ్యం పాలు చేసేలా ప్రవర్తించకూడదు. అందుకే తడి, పొడి చెత్తను వేరు చేసే ఆలోచన ముందు వ్యక్తుల నుంచే మొదలు కావాలి. ప్రతి ఇంట్లో, కార్యాలయాల్లో, వ్యాపార, పారిశ్రామిక ప్రదేశాల్లో తడి, పొడి చెత్తల కోసం ప్రత్యేక బుట్టల విధానం అందుబాటులో ఉండాలి. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు సైతం ఈ తరహా తరలింపునే చేపట్టాలి. తమ రిక్షాలోనూ, వాహనాల్లోనూ తడి, పొడి చెత్తల కోసం విడివిడిగా బుట్టలుండాలి. అవగాహన లేని వారికి 1-2 సార్లు వివరించి వారిలో మార్పు తీసుకురావాలి. ఎక్కువగా వేస్టును ఉత్పత్తి చేసే హోటళ్లు, దుకాణాలు, పరిశ్రమలు, మాల్స్ తదితర స్థలాల్లో చెత్త సేకరణకు రుసుము తీసుకోవడం వల్ల మున్సిపాలిటీలకు ప్రతి నెల లక్షల్లో ఆదాయం వస్తుంది. మొత్తంగా చూస్తే వేస్ట్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా పాటించాలే కానీ వాస్తవానికి అందులో వ్యర్థం అన్న మాటే ఉండదు. అంతా అర్థవంతమైన ప్రయోజనమే కనిపిస్తుంది. స్వచ్ఛతా విధానం కావాలి ప్రతి ఒక్కరి నినాదం. చెత్తను విభజించి పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కృషి చేస్తున్న దేశాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఆయా పురపాలక సంఘాల్లో, పల్లెల్లో దీని పట్ల అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వ పరంగా వ్యర్థాలను వేరు చేసే పద్ధతిపై రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రజల భాగస్వామ్యం కూడా తోడైతే ఇల్లే కాదు, దేశం కూడా అందమైన సుందర ప్రాంతంగా మారుతుంది. మనం కాంక్షిస్తున్న జాతిపిత ఆశించిన పరిశుద్ధ భారతం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. అందుకే చెయ్యి చెయ్యి కలుపుదాం. స్వచ్ఛ భారత్ అమలు నినాదం చెత్తను వేరు చేసే విధానంతోనే మొదలు పెడదాం.